ప్రైజ్ లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇక్కడ యెహోషాపాతు ప్రార్థన చూస్తున్నాం. చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు. ఏమి చేయటానికి నాకు తోచట్లేదయ్యా, వారిని ఎదిరించడానికి నాకు శక్తి లేదు, నీవే నా దిక్కు అని ప్రార్థన చేస్తున్నాడు. యెహోషాపాతు మీదికి 3 రాజ్యాల రాజులు వారి సైన్యం దండెత్తొచ్చినప్పుడు నిజంగా తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే వారిని ఎదిరించే శక్తి గాని బలం గాని తనకు లేనప్పుడు వెంటనే దేవుని తట్టు తిరిగి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఆరంభించాడు యెహోషాపాతు. అతడు చేసిన జ్ఞానయుక్తమైన పని చూడండి. తనకు బలం లేని పరిస్థితిలో దేవుడి బలాన్ని ఆశ్రయించాడు. తనకు దిక్కుతోచని పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాడు. అందుకే యెహోషాపాతు ప్రార్థించిన ప్రార్థనను దేవుడు ఆలకించి అతని మీదకి వచ్చిన 3 రాజ్యాల రాజుల్ని వారి సైన్యాన్ని కూడా హతమార్చాడు. శత్రుశేషం లేకుండా యెహోషాపాతు జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. ఉపవాసంతో వారు వేసిన కేకలు స్తుతి కేకలుగా మార్చబడేటట్లుగా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు యెహోషాపాతు వలె నీ జీవితంలో కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో, బలము చాలని పరిస్థితుల్లో బలహీనమైపోయి, అయ్యో నేను చాలా శక్తిహీనమైన స్థితిలో ఉన్నాను, ఈ సమస్యను ఈ మనుషులను ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉన్నాను, ఈ అధికారులను నేను ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఒక నిస్సహాయకరమైన పరిస్థితుల్లో నేనున్నానని నువ్వు బాధపడుతున్నావేమో. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యెహోషాపాతు వలె నువ్వు కూడా దేవుణ్ణి ఆశ్రయించవచ్చు. దేవా, నాకు బలం సరిపోవటం లేదు, ఈ సమస్యలు ఎదుర్కోవడానికి, ఈ మనుషులు ఎదుర్కోవడానికి, ఈ పరిస్థితులు తట్టుకోవడానికి, నాకు న్యాయము జరిగే పరిస్థితులు ఈ అధికారుల వల్ల కడగడం లేదు, నా జీవితంలో నువ్వు కలిగించుకో ప్రభువా, నాకు ఏం చేయాలో నాకు సహాయం చేయి ప్రభువా, నీవే నా దిక్కు ప్రభువా అని నువ్వు కూడా ప్రార్థన చేసినప్పుడు యెహోషాపాతు పొందిన విజయాన్ని నీ జీవితంలో కూడా నువ్వు పొందగలుగుతావు. నిజమే, నీ ఎదురుగా ఉన్న సమస్య, మనుషులు, అధికారులు గొప్పవారు కావచ్చు, నీకంటే శక్తివంతులు కావచ్చు, నీకంటే బలవంతులు కావచ్చు, కానీ నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుడి కంటే వాళ్ళు గొప్పవారు కాదు కదా, బలవంతులు కాదు కదా. నీ సమస్య నీ దేవుడి కంటే గొప్పది కాదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య కంటే గొప్పవాడు. నీకు ఎదురుగా నిలిచిన మనుషుల కంటే, అధికారుల కంటే, ధనం కలిగిన వారి కంటే, కండబలం కలిగిన వారి కంటే గొప్పవాడు. కాబట్టి నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా సరే, ప్రభువా ఈ సమస్యను నేను తట్టుకోలేకపోతున్నాను, నా జీవితంలో నువ్వు కార్యం చెయ్యి అనంటే ఆనాడు యెహోషాపాతుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన పని లేదు, యెహోవా దయచేయి రక్షణ మీరు చూస్తారని ఆనాడు యెహోషాపాతు వాగ్దానం ఇచ్చి మీరు చేయవలసిన పని ఏంటంటే స్తుతి చెల్లించమని చెప్పాడు. ఈరోజు నీ జీవితంలో ఈ సమస్యలో నువ్వు పోరాడవలసిన పని లేదు. నీ పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు, నీ పక్షాన దేవుడు కార్యం చేయబోతున్నాడు, నీ పక్షాన దేవుడు నిలవబడబోతున్నాడు. కాబట్టి స్తుతించు, దేవుణ్ణి గణపరచు, ఆరాధించు, కీర్తించు. ఇప్పుడు నువ్వు చేస్తున్న స్తుతి, నువ్వు చేస్తున్న ఆరాధన, ఆయన కీర్తిస్తున్న విధానం నీ జీవితంలో గొప్ప విజయాన్ని తీసుకొచ్చి ఆ స్తుతిని నీ నోటిలో స్థిరపరచే విధంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. అంతేకాదు, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఆ శ్రమ ద్వారా నీకు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి విశ్వసించు, నీవే మా దిక్కు ప్రభువా అని దేవుడి మీద ఆధారపడు, మొర్రపెట్టు. దేవుడు బలమైన గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నిస్సహాయకరమైన స్థితిలో ప్రభువా, కృంగిపోతున్న పరిస్థితుల్లో, నిరాశలో ఉన్న పరిస్థితుల్లో ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని వింటూ ఆమేనంటూ క్లెయిమ్ చేసుకుంటున్నారు తండ్రి. వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. వారి పక్షాన మీరు ఉండండి ప్రభువా. వారి పక్షాన మీరే నాయన తోడుగా ఉండి నిలిచి వారి పక్షాన యుద్ధం చేసి గొప్ప విజయాన్ని వారికి దయచేసి స్తుతితో వారి నోటిని నింపి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.